9వ అధ్యాయంలో 10వ శ్లోకం యొక్క అర్థము. ఓ అర్జున, అధిష్టాతనైన నా అధ్యక్షతన ప్రకృతి ఈ చరాచర జగత్తును సృష్టించుచున్నది. ఈ కారణము వలననే సంసార చక్రము పరిభ్రమించుచున్నది. దీనికి మరి కొంత వివరణ అన్నమాట. జగత్తు యొక్క సృష్టాది కార్యములను చేయుట యందు భగవానుడు ప్రకృతికి అస్తిత్వమును స్ఫూర్తిని ఇచ్చేది అధిష్టాత మాత్రమే. భగవాను నుండి అస్తిత్వమును స్ఫూర్తిని పొంది అతని ప్రకృతియే జగత్ సృష్టిత్యాది సమస్త క్రియలను నిర్వహించును. దీనికి కొంచెం వివరణ. మనం భగవంతుడి నుంచి ప్రకృతి ఏర్పడింది, ఆ ప్రకృతి ఈ జగత్తును సృష్టిస్తుంది. ఇది దీని యొక్క మీనింగ్ అన్నమాట. ఇప్పుడు రైతు యొక్క పర్యవేక్షణలో భూమికి బీజములతో సంబంధము ఏర్పడును. పృథ్వీ ఆ బీజ లక్షణములను బట్టి వేర్వేరు మొక్కలను ఉత్పన్నము చేయును. అదే విధముగా భగవంతుడు తన పర్యవేక్షణలో అంటే అధ్యక్షతన చేతనారూప బీజములకు ప్రకృతి రూప భూమితో సంబంధమును ఏర్పరచును. భగవంతుడి నుండి ఏర్పడిన ఈ ప్రకృతి ద్వారా భగవానుడు జీవులను సృష్టిస్తున్నాడు. ఇది అర్థం. ఈ విధముగా జడచేతన సంయోగము కలుగుట వలన ఈ ప్రకృతి సమస్త చరాచర జగత్తును తత్కర్మానుసారము వేర్వేరు యోనుల యందు ఉత్పన్నము చేయును. ఈ దృష్టాంతము కేవలము అవగాహన కొరకే. ఇందులో ఉన్నది చదువుతున్నానండి, అంతే. ఎగ్జాంపుల్ కోసం ఇచ్చినాడు, మనకు మీనింగ్ ఇచ్చినారు, దానికి అర్థము కావడానికి ఇంకా కొంచెం ఎగ్జాంపుల్ ఇచ్చినారనమాట. భగవంతుని పర్యవేక్షణ, ప్రకృతి యొక్క కర్తృత్వము, ఈ రెండింటి ద్వారానే చరాచర జగత్తు యొక్క సృష్టి స్థితి లయాది సమస్త కార్యములు నిర్వహింపబడుచున్నవి అని దీని సారాంశం అన్నమాట. ఇంకొంచెం వివరణ ఎట్లంటే, భగవంతుడు తాను జగత్తును సృష్టించుచున్నట్లు తెలిపినప్పుడు వాస్తవముగా అతడే స్వయముగా సృష్టించుట లేదనియు అతని శక్తి అయిన ప్రకృతిని స్వీకరించి దాని ద్వారా జగత్తును సృష్టించుచున్నాడు. ఇది మీనింగ్ అండి, మెయిన్ మీనింగ్. తన శక్తి అయిన ప్రకృతిని స్వీకరించి భగవానుడు తనలో ఉన్న శక్తిని తను స్వీకరించి దాని ద్వారా జగత్తును సృష్టించుచున్నాడనియు ఎరుగవలెను. ప్రకృతి సృష్ట్యాది కార్యములను నెరవేర్చుచున్నట్లు చెప్పినప్పుడు భగవంతుని అధ్యక్షతన అతని నుండి అస్తిత్వమును స్ఫూర్తిని పొంది ప్రకృతియే ఆ కార్యములను నెరవేర్చుచున్నదని తెలుసుకొనవలెను. ఇక్కడ 2 విధాలుగా చెప్పాడనమాట. భగవంతుడు తనలోని ప్రకృతి ద్వారా జగత్తును సృష్టించినాడు అని ఉంది. మరొక విధం ఏముందంటే, భగవంతుని నుండి ఏర్పడిన ప్రకృతి భగవంతుని శక్తితో జీవులను సృష్టించింది అనే విధంగా 2 విధాలుగా ఉంది ఇక్కడ. భగవంతుని సహాయ సహకారములు లేనిదే జడ ప్రకృతి ఏమీయూ చేయజాలదు. కావుననే ఈ శ్లోకమున నేను నా ప్రకృతిని స్వీకరించి జగత్తును సృజించుచున్నాను అనియు నా అధ్యక్షతన ప్రకృతి జగత్తును సృజించుచున్నదనియు చెప్పెను. దీని మీనింగ్ ఏమందంటే, భగవంతుడు తన ప్రకృతిని స్వీకరించి జగత్తును సృష్టిస్తున్నాడు అనింది. తర్వాత ఏముంది, ప్రకృతి అనేది భగవంతుని శక్తిని స్వీకరించి జగత్తును సృష్టిస్తుంది. ఈ విధంగా 2 రకాలుగా ఉంది ఈ మీనింగ్. 11వ శ్లోకం యొక్క అర్థము. నా పరమ భావమును ఎరుగని మూఢులు సర్వప్రాణులకును మహేశ్వరుడను ప్రభువును అయిన నన్ను లోక కళ్యాణమునకై అవతారములను ఎత్తిన కారణమున సామాన్య మానవునిగా భావించి తక్కువగా ఊహింతురు. ఇది మెయిన్ మీనింగ్ అండి. దానికి మరికొంత వివరణ ఏముందంటే, ధర్మ సంస్థాపనము భక్తులను ఉద్ధరించుట మొదలగు అనేక లీలలను ప్రదర్శించుటకై తన యోగమాయ ద్వారా మానవ రూపమున అవతరించును. ఈ తత్వరహస్యములను ఎరుంగకుండుట, దానిపై విశ్వాసము లేకుండుటయే ఆ పరమభావమును తెలుసుకొనకుండుటయే అగును. భగవంతుని ప్రభావము తెలియని కారణమున పిపీలికాది బ్రహ్మ పర్యంతము సమస్త ప్రాణులకును మహేశ్వరుడనైన భగవానుడు తమ వలనే సామాన్య మానవుడిని భావించుట,
ఆ కారణమున అతని ఆజ్ఞలను పాలింపకుండుట, అతనిపై నిరంతరము దోషారోపణ చేయుచుండుట, ఈ మొదలగునవి అన్నియు అతనిని చులకన చూచుట అగును. అతనిని చులకనగా చూచుట ఎగును. ఇది మీనింగ్ ఏమంటే, భగవంతుడు ప్రతి యుగములో అవతారాలు దాల్చి భూమిపైకి వస్తూ ఉన్నాడు. అది ఎందుకు? తన కొరకు కాదు, మనలను ఉద్ధరించడానికి, దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేయడానికి. అలాంటి అవసరం ఏర్పడినప్పుడు భగవానుడు మానవ రూపం ధరించి భూమిపై అవతరిస్తున్నాడు. ఇది తెలియని వాళ్ళు ఎన్నో రకాలుగా నిందిస్తూ ఉంటాడు. నిందించడం అంటే పేర్లు పెట్టడం. రాముని అవతారంలో ఆ విధంగా ఉంది, కృష్ణుని అవతారంలో ఈ విధము, ఇన్ని రూపాలు అవసరమా, ఇన్ని అవతారాలు అవసరమా అని తెలియని వాళ్ళు విమర్శిస్తూ ఉంటారన్నమాట. ఎప్పుడు ఏది అవసరమో ఆ అవతారంలో భగవానుడు కిందికి తిరిగి వచ్చి మనల్ని ఉద్ధరిస్తాడు. ఇదంతా ఎందుకంటే, మనకు ఇలా అవతారాలు దాల్చి భూమిపైకి రావడం ఎందుకంటే ఉద్ధరించడం మాత్రమే కాదు, మనకు భగవానుడు అందుబాటులో ఉండడానికి కూడా ఉంటుందన్నమాట. మనకు అందుబాటులో ఉండడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది. మనము ఒకటేసారి నిరాకార బ్రహ్మను మనము ప్రార్థించలేము, మనము సాధన చేయలేము. ముందు ఆకారముతో భగవంతుణ్ణి మనము కొలిచిన తర్వాతే మనకు నిరాకార స్థితి అనేది మనకు అర్థమవుతుంది. కనుక మన కొరకు, సాధన చేస్తున్న వారి కొరకు, దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేస్తున్న వారి కొరకు భగవానుడు అందుబాటులో మనకు ఉండడానికి అవతారాలు దాలుస్తున్నాడు. ఇది నేను గ్రహించినది మాత్రమే నేను చెప్పగలిగినాను. మన కొరకు భగవానుడు అవతారాలు దాల్చి కిందికి దిగి వస్తున్నాడు, కానీ తన కొరకు కాదు. ఇది తెలియని మూఢులు, అందుకే నా పరమభావమును ఎరుగని మూఢులు సర్వప్రాణులకును మహేశ్వరుడను అయిన నన్ను లోక కళ్యాణమునకై అవతారములు ఎత్తిన కారణమున సామాన్య మానవునిగా భావించి తక్కువగా ఊహింతురు అని 11వ శ్లోకంలో అర్థము ఉంది. నాకు అర్థమైనంత వరకు నేను చెప్పగలిగినాను. ఈ 11 శ్లోకాల వరకు భగవానుడు తన గురించిన వివరాన్ని ఇచ్చినాడు. 12వ శ్లోకం నుంచి మన గురించిన వివరం ఇస్తున్నాను. ఇప్పుడు దీని అర్థము ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క పదానికి ఒక్కొక్క అర్థం ఇచ్చాడు. అది పూర్తిగా చదువుతాను. మొదట శ్లోకము చదువుతాను, ఇది ఒక్కటి మాత్రమే. మోఘాశ మోఘకర్మాణో మోఘజ్ఞాన విచేతసః రాక్షసీ మాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. ఇది శ్లోకం అన్నమాట. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క పూర్తి అర్థం ఏమంటే, వ్యర్థములైన ఆశలచే, కర్మలచే, విపరీత జ్ఞానముచే విక్షిప్తములైన మనస్సు గల అజ్ఞానులు రాక్షసి, ఆసురి, మోహిని స్వభావములను ఆశ్రయింతురు. ఇది మీనింగ్. ఇప్పుడు ఏమంటే, దీనికి ప్రతి ఒక్క పదానికి అర్థం ఇచ్చారనమాట. మోఘాశ అంటే ఏంటి? శ్లోకంలో మోఘాశ అని ఉంది. మళ్ళీ మోఘ కర్మానో, మోఘ జ్ఞాన విచేతసః అని ఉన్నాయన్నమాట. రాక్షసి, ఆసురి అనే దానికి వివరంగా అర్థం ఇస్తున్నారు. మోఘాశ అంటే, మోఘాశ అను పదమునకు అర్థము వ్యర్థములైన ఆశలు అనగా కోరికలు కలవారిని మోఘాశ అని అందురు. భగవంతుని ప్రభావమును తెలియని అసుర స్వభావము గల మనుష్యులు నిరర్థకములైన వాంఛలను కలిగి ఇందురు. అవి ఎన్నటికీ నెరవేరవు, కనుక వారిని మోఘాశ అని అందురు. మోఘ కర్మాణః అను పదమునకు అర్థము భగవంతుని పైనను శాస్త్రముల పైనను విశ్వాసము లేని విషయాసక్తులైన పామరులు శ్రద్ధాధరములు లేకుండా ఇష్టము వచ్చిన రీతిగా శాస్త్ర విరుద్ధముగా యజ్ఞాది కర్మలను ఆచరింతురు. వాటి వలన వారికి ఇహపర లోకములకు సంబంధించిన ఎట్టి ఫలమును లభింపవు. అట్టి వారొనర్చు యజ్ఞ దాన తపశ్చర్యాది కర్మలన్నీను వ్యర్థములు. అట్టి వ్యర్థ కర్మల నడుచు వారిని మోఘ కర్మాణాః అని అందురు. మోఘ జ్ఞానాః అను పదమునకు అర్థము తాత్వికార్థ శూన్యమై యుక్తియుక్తము కాని జ్ఞానము వ్యర్థ జ్ఞానము. తాత్వికార్థ శూన్యం అంటే మనకు భగవంతుని గురించి పూర్తిగా తెలుసుకోకుండా ఉన్నది, తాత్విక దృష్టితో తెలుసుకునేది అనమాట. యుక్తియుక్తము
కాని జ్ఞానము వ్యర్థ జ్ఞానము. అట్టి వ్యర్థ జ్ఞానము కల వారిని మోగ జ్ఞానాహ అని అందురు. భగవంతుని ప్రభావమును ఎరుంగని వారు ప్రాపంచిక భోగములనే సత్యములుగా సుఖప్రదములుగా భావించి వాటి యందే నిమగ్నులై ఇందురు. మనకు సాంసారిక భోగాలే మనకు భోగాలు అనుకుంటాము, కానీ అంతకన్నా మించిన భోగము మరి ఒకటి ఉంది. అది తెలుసుకొనలేరు ప్రాపంచిక భోగాలను అనుభవించేవారు. ఆ భోగములను అనుభవించుటయే పరమ సుఖమని, వాటిని మించిన సుఖములు మరి లేవనియు భ్రమవశమున భావించుచుందురు. ఆ కారణమున వారు నిజమైన సుఖములను పొందజాలరు. కనుక అట్టి వ్యర్థ జ్ఞానులను మోగ జ్ఞానాహ అని పేర్కొనుట జరిగినది. అట్టివారు తమ జ్ఞానశక్తిని దురుపయోగపరచి దానిని వ్యర్థము గావింతురు. విచేతసః అను పదానికి అర్థము. శ్లోకములో విచేతస అని ఉంది. ఆ పదం యొక్క అర్థం ప్రాపంచికములైన వివిధ వస్తువుల యందు ఆసక్తులగుట వలన అస్థిరములైన విచలితములైన మనస్సులు గలవారిని విచేతసః అని అందురు. ప్రాపంచికములైన వివిధ వస్తువుల యందు ఆసక్తులగుట వలన అస్థిరములైన విచలితమైన మనస్సు గలవారిని విచేతస అని అందురు. అస్థిరం అంటే స్థిరము, ప్రాపంచిక విషయానికి సంబంధించిన ఏ కోరిక కానీ స్థిరము కాదు. మన ఆసురీ ప్రకృతి గల ఈ మనుష్యుల మనసులు ప్రతి క్షణమునందును చిత్ర విచిత్రములైన ఊహలలో తేలిపోవుచుందురు. విచేతస అనే దానికి అది అర్థము. ఇప్పుడు రాక్షసి, ఆసురి, మోహిని అను పదాలున్నాయి శ్లోకంలో. దాని గురించి నిష్కారణముగా ఇతరులను ద్వేషించుచు వారికి అప్రియ కార్యములను నర్చుచు కష్టపెట్టువారు రాక్షసులుగా పేర్కొనబడుదురు. అట్టి వారి స్వభావమును రాక్షసీ ప్రకృతి అని అందురు. కామమునకు లోభమునకు వశులై తమ సర్వసిద్ధికై ఇతరులకు క్లేశములను కలిగించేనను వారి సొత్తులను హరించు వారి స్వభావమును ఆసురీ ప్రకృతి అని అందురు. రాక్షసీ ప్రకృతి, ఆసురీ ప్రకృతి ఈ రెండు ఇందులో వివరించారు. ప్రమాదమోహముల కారణమున ఏ ప్రాణికైనను దుఃఖమును కలిగించు స్వభావమును మోహిని ప్రకృతి అని అందురు. ఇట్టి దుష్ట స్వభావములు కలవారు వాటిని త్యజించుటకు ప్రయత్నింపరు. పైగా వాటినే ఉత్తమములు అని భావించి పట్టుకొని ఎందురు. భగవత్ ప్రభావమును తెలియని వారు తరచుగా పై విధముగానే ఆచరించుచుందురు. కావున వారిని పైన పేర్కొనబడిన దుష్ట ప్రకృతులను ఆశ్రయించువారని తెలుపుట జరిగినది. ఆసురీ ప్రకృతినే ఆశ్రయించిందురు, దైవీ ప్రకృతిని ఎన్నడూ కలిగి ఉండరు. అందరూ చాలామంది మనకు తెలియదు, కానీ దాని గురించి చెప్తున్నారు. అందరం ఆసురీ ప్రకృతినే ఆశ్రయించుదిందురు, దైవీ ప్రకృతిని ఎన్నడూ కలిగి ఉండరు. దైవీ ప్రకృతిని అంటే అది భగవంతుని గురించి విచారించడము, తత్వజ్ఞానము, భగవంతుని యొక్క జ్ఞానము తెలుసుకొనడము, ఆయన జన్మ యొక్క రహస్యాలను తెలుసుకొనడము, ఇవన్నీ దైవీ ప్రకృతిని సూచరించేటివన్నమాట. ఈ 12వ శ్లోకం యొక్క అర్థము మరొకసారి. ఎందుకంటే మనము ఈ రాక్షస స్వభావము, ఆసుర స్వభావము, మోహిని స్వభావము అంటే ఏమిటనేది తెలుసుకుంటే మనము మనుషుల యొక్క గుణాలను అర్థం చేసుకొనగలము, వారి అభిప్రాయాలను మనం అర్థం చేసుకొనగలము, వారి వ్యక్తిత్వాన్ని కూడా మనం అర్థం చేసుకొనగలము. ఇది మరొక మారి చదువుతున్న రాక్షసి, ఆసురి, మోహిని అను విశేషణములతో పాటు ప్రయుక్తమైన ప్రకృతి అను పదమునకు అర్థమేమి? అట్టి ప్రకృతిని కలిగి ఉండుట అనగానేమి? ఇక్కడ ప్రకృతి అంటే గుణాలండి. రాక్షసి ప్రకృతి, ఆసురి ప్రకృతి, మోహిని ప్రకృతి. నిష్కారణముగా ఇతరులను ద్వేషించుచు వారికి అప్రియ కార్యములనొనర్చుచు కష్టపెట్టువారుని రాక్షసులుగా పేర్కొనబడును. ఇతరులను ద్వేషించే వారిని, అప్రియ కార్యములనొనర్చుచు వారికి అప్రియ కార్యములనొనర్చుచు కష్టపెట్టువారిని రాక్షసులుగా పేర్కొనబడును. అట్టి వారి స్వభావమును రాక్షసీ ప్రకృతి అని అందురు. ప్రకృతి అంటే ఇక్కడ స్వభావం అని అర్థము. ఇటువంటి వారిని రాక్షస గుణాలు గల వారుగా మనము ఇక్కడ భగవద్గీతలో భగవానుడు మనకు బోధించినాడు.
కామమునకు లోభమునకు వశులై తమ స్వార్థ సిద్ధికై ఇతరులను క్లేశములను కలిగించి అయినను, క్లేశములు అంటే ఇక్కడ కష్టములు, ఇతరులకు కష్టములు కలిగించి అయినను వారి సత్వములను అంటే సొత్తులను హరించు వారి స్వభావమును ఆసురీ ప్రకృతి అని అందురు. మనకందరూ ఇటువంటి వారందరూ తటస్థిస్తారండి మన జీవితంలో తప్పకుండా. ఇది తెలుసుకొనడం వల్ల మనము వారిని గమనించింది మనకు అర్థమవుతుంది. భగవానుడు ముందే చెప్పాడు ఎటువంటి వారు ఉంటారు లోకంలో అనేది భగవానుడు ముందే చెప్పి పెట్టారనమాట మనకు. ఆ రాక్షసి అయిపోయిన తర్వాత ఆసురి స్వభావము కామమునకును లోభమునకు వశులై తమ స్వార్థ సిద్ధికై ఇతరులకు క్లేశములను కలిగించి అయినను వారి సత్వములను హరించు వారి స్వభావమును ఆసురి ప్రకృతి అందురు. ఇప్పుడు మోహిని ప్రకృతి గలవారు అంటే ప్రమాద మోహముల కారణమున ఏ ప్రాణికైనను దుఃఖమును కలిగించు స్వభావమును మోహిని ప్రకృతి అని అందురు. ఇట్టి దుష్ట స్వభావములు కలవారు వాటిని త్యజించుటకు ప్రయత్నింపరు, పైగా వాటినే ఉత్తములని భావించి పట్టుకొని ఇందురు. భగవత్ ప్రభావమును తెలియని వారు తరచుగా ఈ విధంగానే ఆచరించుచుందురు. కావున వారి పైన పేర్కొనబడిన దుష్ట ప్రకృతులను ఆశ్రయించిన వారని తెలుపుట జరిగినది. ఇదంతా మనము తెలుసుకోవడం వల్ల మనకు అందుకే ఇది భక్తి కన్నా జ్ఞానం అన్నమాట మెయిన్. ఇటువంటివన్నీ తెలుసుకోవడం వల్ల మనం ఎలా జీవించాలనేది మనకు అర్థమవుతుంది. ఇది తెలుసుకోవడం వల్ల మనకు మన ఎదుటి వాళ్ళ స్వభావము కూడా అర్థమైపోతుంది మనకు. దాని ద్వారా మనము వారితో మెలగడం కూడా జరగవచ్చు. ఇప్పుడు 12వ శ్లోకమున చెప్పారు కదా, ఇప్పుడు 13వ శ్లోకమున ఏముండనేది 13వ శ్లోకమున ఎవరిని గురించి చెప్తున్నారనేది ఇందులో వివరించారనమాట. భగవంతుని మహత్వమును తెలియని ఆసురీ ప్రకృతి గల మనుష్యులను అధిక్షేపించిన పిమ్మట సగుణ రూపముపై గల భక్తి తత్వమును వివరించుటకై భగవత్ ప్రభావము నెరింగిన దైవీ స్వభావము గల ఉత్తమములైన పరమభక్తుల లక్షణములను తెలుపుచున్నారు. ఇంతవరకు చెప్పిన లక్షణాలు ఇది దైవీ ప్రకృతి గల లక్షణాలు అంటే సాధకుల లక్షణాలు. ఇవి దాదాపుగా సాధకుల లక్షణాలుగానే ఉంటాయి ఇవి, దీని అర్థము. కానీ ఓ పార్థ, దైవీ ప్రకృతిని ఆశ్రయించిన మహాత్ములైతే నన్ను సకల ప్రాణులకు మూల కారణముగాను అవ్యయునిగాను తెలుసుకొని నిశ్చల మనస్కులై నిరంతరము నన్నే భజింతురు. ఇది పెద్దగా వివరించాల్సిన అవసరం లేదు. దైవీ ప్రకృతిని ఆశ్రయించిన మహాత్ములు, ఈడ మహాత్ములు అంటే సాధకులని అర్థము. భగవంతునిపై శ్రద్ధ ఉన్నవారు దీనిని దైవీ ప్రకృతి అంటారు అన్నమాట. ఆసురీ ప్రకృతి, రాక్షసీ ప్రకృతి, మోహిని ప్రకృతి ఇది దైవీ ప్రకృతి. ఇప్పుడు చెప్పబోయేది దైవీ ప్రకృతిని ఆశ్రయించిన మహాత్ములు నన్ను సకల ప్రాణులకు మూల కారణమని అవ్యయునిగను తెలుసుకొని నిశ్చల మనస్కులై నిరంతరము నన్నే భజింతురు. సాత్విక గుణయుక్తమై భగవత్పరమైన స్వభావమును దైవీ ప్రకృతి అని అందురు. ఇది భగవత్ ప్రాప్తిని కలిగించును. దైవీ ప్రకృతి యొక్క గుణములు నామములు ముందు శ్లోకాల్లో కొన్ని వర్ణించాడండి. తర్వాత 16వ అధ్యాయంలో వస్తాయి మనకు ఈ దైవీ ప్రకృతి గుణాలవన్నీ. ఈ గుణాలను చక్కగా కలిగి ఉండేటి దైవీ ప్రకృతి అని అందురు. ఇక్కడ మహాత్మ అని ఎందుకన్నారంటే గొప్ప ఆత్మ గలవాణిని మహాత్ముడు అని అందురు. భగవత్ ప్రాప్తియే జీవిత లక్ష్యముగా చేసుకొని ఆ లక్ష్యమును సాధించుటకు పాటుపడువారు మహాత్ములు. నిష్కామ భావముతో అనన్య భక్తియుక్తులైన భాగవతోత్తముల విషయమున మహాత్మానాహ అను పదము ప్రయోగించినారు. వారు సదా భగవత్ సేవలోనే నిమగ్నులై ఇందురు. భగవత్ ప్రాప్తికి వారు పాత్రులు. ఇటువంటి వాళ్ళు మాత్రమే భగవత్ ప్రాప్తికి ప్రాప్తులు అంటే సాధన మనుషులు అనమాట. సాధన చేయించువారు. భగవంతుని సాధన అంటే మనము కోరికలు తీర్చుకోవడం కాదు, బాహ్య కోరికలు తీర్చుకోవడం కాదు, భగవంతుని తెలుసుకునేవారు, భగవత్ సాక్షాత్కారానికి సాధన చేసేవారు అని అర్థము. ఇంకొకటి శ్లోకంలో అనన్య మనసః అనే పదం ఉందన్నమాట. ఏ స్థితికి చేరిన భక్తులను సూచింతురు. ఈ అనన్య మనసః అనే పదము ఏ స్థితికి చేరిన భక్తులను సూచించును. వారు భగవంతుని నెట్ల సేవింతురు. మహాభక్తుల మనస్సులు భగవద్విషయములందే రమించును.
మహాభక్తుల మనసులు భగవద్ విషయములందే రమించును. ఏ ఇతర విషయములందును రమింపవు. వారు క్షణమాత్రము కూడా భగవద్ వియోగమును తట్టుకొనలేరు. అట్టి పరమ భక్తులను తెలుపునదే అనన్య మనసః అను పదము. మనము ఇలా తెలుసుకుంటూ ఉంటే మన మనసు నిశ్చల స్థితికి ఏర్పడుతుంది. ఇది జ్ఞానము మనకు భక్తి కన్నా ముందు జ్ఞానం అవసరము. భక్తి అవసరమే, కానీ భక్తిలో మనకు జ్ఞానము కూడా చాలా అవసరము. నేను ఇంతవరకు 13 శ్లోకాలు చెప్పినాను. అన్నీ ఒకే దాంట్లో ఏర్పాటు చేయాలనుకున్నాను, కానీ లెంత్ ఎక్కువ అవుతుండడం వల్ల కొన్ని శ్లోకాలు మాత్రమే చేయగలుగుతున్నాను. గమనించండి. నెక్స్ట్ ఎపిసోడ్ మరికొన్ని శ్లోకాలు చేస్తాను.